ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఈ పవిత్ర నిమిషములోనికి ఆహ్వానించినందుకు ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23 నుండి దైవ వచనములు. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను ప్రసంగించుచు ప్రజల వ్యాధుల బాధలను ఎల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సమరయ దేశమంతటా వ్యాపించెను. అనేక విధములుగు వ్యాధులతో వేదనలతో పీడింపబడి వారిని, దెయ్యం పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షపాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థతపరచును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనము వినినటువంటి సువార్త మత్తాయి సువార్త 4వ అధ్యాయం 23 నుండి ఉన్న దైవ వచనములు. ఈ వచనములకు ఆధారముగా దేవుడు మనకు అనుగ్రహించిన వచనములు మత్తాయి 4వ అధ్యాయం 12వ వాక్యము, 17వ అధ్యాయం 17వ వాక్యము, 19వ వాక్యము, మరియు మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యము, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 21, 22, 17వ వాక్యములు, మత్తాయి 4వ అధ్యాయం 16వ వాక్యము, కీర్తన 27వ అధ్యాయం 1వ వాక్యము, 3వ వాక్యము, 5వ వాక్యము, 14వ వాక్యము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనములు, హెజెకీయేలు గ్రంథము 36వ అధ్యాయం 25, 26వ వాక్యము, కీర్తన 117వ అధ్యాయం 2వ వాక్యము, లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యము, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యము, కీర్తన 103వ అధ్యాయం 17, 18 మరియు 3, 10 వాక్యములు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వాక్యము మరియు 8వ వాక్యము. ప్రభు ఈ వాక్యాలు ఇచ్చి మనల్ని అందరినీ పవిత్ర నిమిషములో ఆ దేవుని యొక్క ఆత్మ పొంది మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అని తెలుసుకొని పవిత్ర జీవితం నడిపించడానికి దేవుడు ఈనాడు ఈ వాక్యములు మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రియలారా, యేసు ప్రభు మత్తాయి సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చూస్తాం. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు
పరలోక రాజ్యపు సువార్తని గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. చూడండి, పరలోక రాజ్యాన్ని గురించిన సువార్తను బోధించుచుండే యేసయ్య. అప్పుడు ఈ బోధన ఆయన తండ్రి చిత్తమే. కారణమేమిటి? దేవుడు పంపినటువంటి ప్రవక్త అయిన గొప్ప ప్రవక్త అయిన స్నాపక యోహాను ఇదిగో దైవరాజ్యాన్ని గురించి ఎవరు ఆ పవిత్ర ఆత్మతో స్నానం ఇస్తున్నారో ఆ వ్యక్తిని గురించి మార్గం సిద్ధపరచడానికి వచ్చిన వాడు. ఇదిగో హేరోదు రాజ్య అధిక పాలన కాలంలో ఆయనే జైలులో పెట్టినప్పుడు మాత్రమే యేసు ప్రభు తన హితాన్ని, తన దౌత్యాన్ని, తన యొక్క పనిలో ప్రారంభించేది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూద్దాం. యోహాను చెరసాలలో బంధింపబడనని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. అక్కడే యోహానిదిగో బంధింపబడింది. ఇంకా సువార్త చాటించటానికి ప్రతిబంధంగా మారింది. ఆయనకి స్వేచ్ఛ లేదని వినినప్పుడు యేసయ్య తన హితాన్ని బయలుపరచుట, తండ్రి హితాన్ని పూర్తి చేయటానికి, సువార్త చాటించటానికి ఆయన ఆ దేశానికి వెళ్ళారు. ఇంకా మనం చూస్తుండే 19వ వాక్యము, 4వ అధ్యాయం 19వ వాక్యము. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసేదను. మొదటి మాట యేసు ప్రజలను చూచి మీరు నన్ను అనుసరింపము, నేను మిమ్మల్ని మనుషులని పట్టిన వారుగా చేస్తా. ఆ మత్స్యకారులైనటువంటి వేటకారులైన వారికి యేసుప్రభు చెప్పిన మాట ఇది. ఈ మత్స్యము భౌతికమైనది, ఆత్మను నేను ఈ శాశ్వతమైన నిత్య జీవం ఇచ్చే ఆత్మను ఎలాగ సంపాదించాలని మీకు కొన్ని విద్య నేర్పిస్తా. నాలో ఉన్న ఆత్మను మీరు పొందండి. ఇది ప్రియులారా మొట్టమొదటిగా శిష్యులను పిలిచి తన ప్రజల వద్ద ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి సలహాలు. ఇంకా 17వ వాక్యము, యేసు ప్రభు చుట్టూన్నటువంటి ప్రజలని కొంతమంది పిలిచి వారికి బోధన ఇచ్చి ఎందుకు బోధన ఇస్తున్నారు, ఏమి వారు నేర్పించాలని తెలియచేస్తున్నాం. 17వ వాక్యం, 4వ అధ్యాయం 17వ వాక్యం. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హృదయ పరివర్తనం చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది. అందుకు హృదయ పరివర్తనం చెంది కొత్త జ్ఞానం మీరు పొందండి. దేవుని యొక్క ఆత్మ మీరు పొందాలి. ఆ దేవుని యొక్క ఆత్మ పొందటానికి ఇది తండ్రి హితమే. కాబట్టి తండ్రి హితం కాబట్టి ఇదిగో దేవుడు నియమింపబడినటువంటి గొప్ప ప్రవక్త స్నాపక యోహాను ఈ దైవరాజ్యాన్ని గురించి ఉన్నటువంటి అక్కడే నాయకుడైన యేసు ప్రభువుని గురించి, రాబోయే రక్షకుడిని గురించి తెలియజేసినప్పుడు ఆనాటి అధికారులు ఆయనే చెరసాలలో పెట్టినప్పుడు యేసయ్య తన డ్యూటీ, తను చేయవలసిన బాధ్యత పని ప్రారంభించేది. కాబట్టి ఇది దేవుని చిత్త ప్రకారం చేసినటువంటి కార్యము. కాబట్టి యేసయ్య చెప్పేది ఏమి? పరలోక రాజ్యం సమీపించినది. పరలోక రాజ్యముల ఆత్మ మీరు మీ సన్నిధిలోనికి రావాలంటే నేను మిమ్మల్ని మనుషులను పట్టుబారుగా మారుస్తాం. ఎలాగంటే దేవుని యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు నా సువార్తను, నా కార్యాలు మీరు ఆలగించండి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యములో మనం చూస్తుండే ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోనూ వేదలతోనూ పీడింపబడు వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షపాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థతపరచెను. అప్పుడు ఆయన మాటకి ఘనమున్నది, అధికారమున్నది, ఒక ప్రత్యేకత కనపడింది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన రోగులు మనుషులు ఏ విధంగా ఉంటుంది? వ్యాధులతోను వేదనతోను పీడింపబడిన వారు, పైశాచిక బంధకములతో ఉన్నవారు,
కుష్ఠరోగ్యులు, మందులేని రోగమే అది. అలానే మూర్ఛ రోగులు, పక్షపాత రోగులు, దీనికి వైద్యశాస్త్రము ఏమీ చెప్పలేదు, వారికి దాన్ని నయం చేయడానికి కుదరలేదు. అటువంటి ఎవరికి సాధ్యం కాలేని వారిలో ఉన్న బాధల నుండి మార్చడానికి సాధ్యం కాలేని వారిని యేసయ్య దగ్గరికి వారు తీసుకొని వచ్చేదండి. అప్పుడు యేసయ్య వారిని ఆ బోధతోనే మాటతోనే వారికి స్వస్థత ఇచ్చారు. ఇంకా యేసు ప్రభు నియమించినటువంటి పిలిచినటువంటి శిష్యులలాగా వారికి స్వస్థత ఇచ్చినారండి. మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యములో తెలియజేస్తున్నారు. చూస్తాం. వారు అనేక పిశాచములను పారద్రొల్లిరి, రోగులకు అనేకులను తైలము అద్ది స్వస్థపరిచిరి. చూడండి, ఆ శిష్యులు వారికి పిశాచములను అదేవిధంగా రోగులని తన చేతితో తైలం పూసి వారికి స్వస్థత ఇచ్చారు. ఇప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చే ప్రజలు ఏమిటి? యేసుప్రభు దగ్గర వచ్చిన ప్రజలు ఆరోగ్యవంతులైనటువంటి వారు గారు. సకల మానవాళ్ళు అక్కడికి వచ్చారు. కారణం, ప్రతి ఒక్కరి మానసికంగా, శారీరకముగా, ఆత్మీయంగా అంధకారములో ఉంటున్నారు. అలాగే శారీరంగా అంధకారములో పాపపు జీవితాన్ని నడిపించిన వారు, దేవుని యొక్క వరప్రసాదం పొందలేనివారు, అలాగే చీకటిలో ఉన్నవారు. అది యేసయ్య ప్రవక్త మత్తాయి ప్రవచించేది. మత్తాయి సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యములో చెప్పేది. 4వ అధ్యాయం 16. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యేషయ ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగింది. చూడండి, మరణపు నీడలో జీవించిన ప్రజలు, చీకటిలో జీవించిన వారు, ఆశ లేనివారు, ప్రత్యాశ లేనివారు, అట్టుండిన వారు యేసు ప్రభు యొక్క బోధలు వినడానికి వచ్చారు. అందుకే యేషయ ప్రవచనములో 8వ అధ్యాయం 21, 22 వాక్యములో ప్రభు తెలియచేయనటువంటి ఇలాగ ఉన్నటువంటి బాధతో ఉన్న ప్రజలకి కీర్తి ఇచ్చే వెలుగిచ్చిన రక్షకుడిని గురించి. ప్రజలు ఆకలిగొని నిరుత్సాహముతో దేశమున తిరుగాడుదురు. ఆకలి వలనను కోపము వలనను తమ రాజును దేవుని శపింతురు. భూమి వైపు పారజూతురు, కానీ విషాదము చీకటి తప్ప వారికేమీ కనిపింపవు. చూడండి, విషాదము చీకటి తప్ప భూమిలో ఏమీ కనిపింపరు. అటువంటి భూమిలో అంధకారంగా నీడలో ఉన్నటువంటి వారికి, మరణపు నీడలో ఉన్నటువంటి వారికి ప్రకాశం ఇవ్వటానికి యేసయ్య తన బోధన ప్రారంభించారు. ఇలా యేసయ్య బోధన ప్రారంభించినప్పుడు చెప్పేది కీర్తనములో మనం చూస్తుండే 27వ అధ్యాయం 1వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 27:1, ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడవలేను. ఇంకా ఎవరికి భయపడని అక్కర్లేదు. ఇదిగో దేవుడే నాకు దీపముగా, ఇదిగో రక్షణగా నా జీవితంలోనికి వచ్చారు. కాబట్టి ఇదిగో నా జీవితమైన చీకటితో కమ్మిక్కున్నటువంటి మానసికంగా, శారీరముగా బాధలతో ఉన్న నాకు విడుదల ఇచ్చే ఒక రక్షకుడు, ఇదిగో ఆయన బోధన నేను ఆలగిస్తున్నా. అలాగే ఆలగించినప్పుడు ప్రభువు మనకిచ్చేటటువంటి వచన 27వ అధ్యాయం కీర్తన 27:3 వాక్యం చూస్తా. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను, నా హృదయము కలవరపడడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను, నా నమ్మకము చెడదు. చూడండి, శత్రువు నా మీదకి వచ్చినను, నా హృదయం కలవరపడకుండా దిట్టదత్తంగా ఉంటుంది. నా హృదయం మీదట అంత బలంగా ఉంటుంది. ఇంతవరకు మా హృదయం బలంగా లేకుండా కోపముతో, ఈర్ష్యతో, పగతో ఉన్నట్టు హృదయం, ఇదిగో దేవుడు నేను అనుగ్రహించి నాకు నిర్మలమైన హృదయం ఇచ్చి, ఇదిగో దేవుని మీద ఆధారపడినప్పుడు అన్ని సమస్యలను కానీ శత్రువును ఎదుర్కోవటానికి ఉన్న బలం నాకున్నది. ప్రభు మీద నాకు మిక్కుటమైన ప్రేమ ఉంది. కారణం దేవుడు నేను చేయి విడవడు.
కీర్తన 117 అధ్యాయము 2వ వాక్యము. 117:2. మన పట్ల ఆయనకు మికుటమైన కృప కలదు. మన పట్ల ఆయనకి మిక్కుటమైన కృప కలుగుదు. ఆయన విశ్వసనీయత ఎల్ల కాలమును ఉండును. చూడండి, ఆయన విశ్వసనీయత ఎల్ల కాలములో ఉంటుంది. ఆయన మాట తప్పిపోయినవాడు కాదు. ఎప్పుడు మన మీద నమ్మకముంచి మనం అవిశ్వస్తులుగా జీవించినప్పటికీ కూడా దేవుడు నమ్మకస్తుడుగా మన మీదే తన బిడ్డలు తన నుండి దూరం పోదు అని ఆ నమ్మకంతో ఉంటున్నా. మనకు విశ్వాసం లేకపోతే దేవుడుకు మన మీద ఇంకా మిక్కుటమై విశ్వస్తత నమ్మకం ఉంటుంది. కీర్తన 27:14 వాక్యములో, కీర్తన 27:14, నీవు ప్రభువును నమ్ముము, ధైర్యము తెచ్చుకొనుము, గుండెత్తుటవు కలిగి ఉండుము. ధైర్యము తెచ్చుకొనుము, గుండెత్తుటవు కలిగి ఉండుము. కలిగి ఉండుము. చూడండి, అందరు దిట్టంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ వచ్చినటువంటి ఆ వాక్య పరిచర్యలో, యేసయ్య ప్రబోధనములో ఆ బోధన ఉన్నటువంటి ప్రత్యేకత. బాధలలో నిలబడి బాధలు ఎదుర్కోవటానికి బలం మీకుంది. కారణం లూకా సువార్త 6:9-19 వాక్యముల ప్రభువు చెప్పిన మాట ఇది. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థతపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తగతగలాడుచుండిరి. చూడండి, ఆయన తాకాలి. తాకిన వెంటనే నాకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ గొప్ప అనుగ్రహం నాలో మార్పు వచ్చింది. హెజకేల్ గ్రంథముల 36వ అధ్యాయము మనం చూస్తున్న 25-26 వాక్యములో, 36-25-26 వాక్యములో, నేను మీపై శుభ్రమైన జలములు చల్లి, నేను నా మాటలతోనే మీపై శుభ్రమైన జలను చల్లి, మీ విగ్రహముల నుండి, నీ విగ్రహము నిన్ను పీడిస్తున్న కోపం యొక్క, అహంకారం యొక్క, భయం యొక్క, ఆందోళన యొక్క, అటువంటి విచారం యొక్క విగ్రహము నుండి, మీ మాలిన్యముల నుండి, దాని వలన నీ చేసినటువంటి పాపములు, కుప్పలు అన్నిటినీ పాపము నుండి మిమ్ము శుద్ధి చెయ్యను. మీకు నూతన హృదయమును దయచేయును. నూతన ఆత్మను నీకు ఇస్తాను. చూడండి, నూతన హృదయము, నూతన ఆత్మ వచ్చేస్తుంది. ఎప్పుడు? దేవుని యొక్క మాట వినినప్పుడు. మనలో విగ్రహంగా నిలబడినటువంటి కోపం, కక్ష, ఈర్ష్య, వైర్యము, ఇదే విధంగా మనలో పీడిస్తున్నటువంటి భయము, మనలో ఉన్నటువంటి వరి, ఆన్సైటీ, లేకపోతే విచారము, బాధ, ఆందోళన, ఇవి మన జీవితంలో విగ్రహంగా మనల్ని పీడిస్తూనే ఉంటుంది బిడలారా. అయితే యేసయ్య మాట మనం వినినప్పుడు ఈ విగ్రహాన్ని చెదలగొట్టి దేవుడు మనలోనికి నూతన ఆత్మ ఇచ్చినటువంటి నూతన శక్తిని, నూతన హృదయాన్ని అనుగ్రహిస్తారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రియులారా, దేవుని యొక్క ఆ మాటకి, ఆ బోధనలకు ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి కీర్తన 103వ అధ్యాయము 17-18 వచనముల ప్రభు తెలియచేయనదేమనగా, కానీ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి దేవుని పట్ల భయభక్తి చూపువారి ఎడల ఆయన కృప అనాది నుండి అనంతకాలం వరకు ఉండును. చూడండి, అనాది నుండి మీరు పుట్టక మునపే ఆయన కృప మీలో ఉంటుంది. ఆయన భయభక్తి గల జీవితాన్ని మనం నడిపించాలి. అది మనకున్నటువంటి హెచ్చరిక. ఇప్పుడు దేవుని యొక్క ప్రబోధనములో మనకిచ్చిన హెచ్చరిక ఏమిటి? దేవుని యొక్క మాట విని, మాటకి అనుకూలంగా జీవించి, దేవుని యొక్క ఆజ్ఞలు మన శిరస్సు వహించి ఉండాలి.
నిర్గమకాండం 15:26 అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములు నీ దేవుడైన యావే ప్రవచనములు శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని ఆచరించిన ఎడల ఆయన దృష్టికి, మీ దృష్టికి కాదమ్మా, కాదు నాన్న, ధర్మంగా ఉన్నది చేయాల్సినది. మనకు దేవుని దృష్టికి ధర్మముగా ఉన్నది ఆచరించుకొని ఎడలా ఆయన ఆజ్ఞలో శిరసా వహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడుచుకుని ఎడలా నీకు ఉపశమనం కలిగించుని యావేను నేనే. చూడండి, నీకు ఉపశమనం కలిగించుని యావేను నేనే. ఎప్పుడు ఆయన ఆజ్ఞల శిరస్సు వహించి ఆయన చేసిన కట్టడలు తప్పకుండా నడుచుకొని ఎడల ఆయన యొక్క దృష్టిలో ధర్మముగా ఉన్నది పాటించుకొని ఎడల నీకు పూర్ణ ఆరోగ్యము, నీకు నీ మనస్సులో, హృదయంలో, మీ ఆత్మలో ఎటువంటి పాపం కానీ ఎటువంటి బాధలు కలగదు. ఎందుకంటే దేవునికి ఆత్మతో నింపబడుతుంది. ఇది ప్రియులారా, యేసయ్య అంధకారములో ఉన్న, పాపములో ఉన్నటువంటి ఆ మానసిక వేదనతో పీడింపబడిన వారికి చెప్పినటువంటి మాట ఇది. పరలో రాజ్యములో ఉన్న మాట, పరలో రాజ్యముల సువార్త అది. మీకు దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు బలమాని ఇస్తుంది. అందుకు సైన్యము నా మీదకి దండెత్తి వచ్చెనను, నా హృదయం కలవరపడడు. శత్రు నా మీదకి యుద్ధమునకు వచ్చెనను, నా నమ్మకం చెడదు. ఈ వాక్యమే మనలే నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన ఓనా యేసయ్య, మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో మీ వాక్యం యొక్క ఆత్మను మాలోనికి ఎల్లవేళలా ఎప్పుడు నిలబెట్టుకొని నడిపించే వరము మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, భయము, ఆన్సైటీ మరి బాధ అటువంటి ఉన్న 7 బిడలకి దేవుడు దాని నుంచి విడుదల ఇచ్చి ఆ మనసులో శాంతి, సమాధానం, ఆత్మని ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలి క్రిందే నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తల నడచినప్పుడు తల చుట్టుండి తల తిప్పి క్రింద పడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెవిలో వినిగడి తక్కువ వినపడలేదు, మూతపడినలాగా, చెవిలో మూతపడినలాగా అనుభవం ఉన్నటువంటి ఇద్దరికి చెవి తెరచి వినిగడి బాగా వినిపిస్తుంది. అటువంటి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంవత్సరాన్ని బట్టి భవనం లేదని బాధతో ఒక కుటుంబానికి దేవుడు భవనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 5 మందికి రోగశాంతి, స్వస్థత వరాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క కుమారుడు యొక్క చెడు నడత వలన బాధపడుతున్న ఒక తల్లి, ఆ తల్లి ఎప్పుడు కుమారుని గురించి ఎప్పుడు బాధపడుకొని బాధతో ఉంటున్నా, ఆ దుఃఖభారముతో బాధతో ఉన్నటువంటి తల్లికి దేవుడు ఓర్పించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు మద్యపానం సేవించినటువంటి వారికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహాళ నొప్పితో బాధపడుతా 3 దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దగ్గు, ఎప్పుడు మళ్ళా జ్వరము అటువంటి బాధపడుతున్న 6 మందికి
దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, కష్టకాలములోనే నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, కష్టకాలములోనే నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, పరిశుద్ధ పరమాదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రియులారా, ఈ ఆరాధనల ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మనకు ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు వచనము కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయము కలవరపడడు, శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చును, నా నమ్మకము చెడదు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని కోసం, కుటుంబ శాంతి సమాధానం కోసం అభిలాష రెడ్డి, బాల మరియ తనుజ, మరియ హత్తువ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి రేవళి మరియు ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, సుప్రియ మరియు బాలశివరెడ్డి నల్గొండ నుండి సంతాన భాగ్యాన్ని కోసము, దివ్య జోసఫ్ వారి సంతాన భాగ్యాన్ని కోసము ఆస్ట్రేలియా నుండి అడిగి ఉన్నారు. మంచి హెల్త్ కావాలని కోరుకుంటూ జడ్డు ప్రణద్ రెడ్డి మరియు నవ్య ఆ దంపతులు దేవుడి యొక్క సహాయాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు పిఆర్ విశ్వ కోసము మంచి ఇల్లు వారికి దొరకాలని ఆశతో తిరుమల రెడ్డి, అన్వేష్ రెడ్డి మరియు అనుష మేరీ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మ్యారేజ్ కోసము అఖిల మరియు జడ్డు, అరుణ్ రెడ్డి మరియు సంపత్ కుమారు వారికి దాంపత్య జీవన ప్రవేశించాలి. దేవునికి ఇష్టమైన విధంగా ఒక తోటి వారిని అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వారు ప్రార్థన సహాయం ఈ ఆరాధనలు అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మరియు స్వాది సుందర్ రెడ్డి కుటుంబ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రమణపేట నుండి వినయ్ కుమారు మంచి మ్యాచ్ మరియు ఉద్యోగాని కోసము. మరియు వరంగల్ నుండి టి వినయ కుమారు మరియు ఫేద
బిడే అయినటువంటి జస్విద మరియు అన్విత రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వారికి యూఎఫ్ఏలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి హేమలత చింతపుల్ల క్రాంతికి ఉద్యోగము మ్యాచింగ్ మరియు ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసము, మరియు కరీంనగర్ నుండి వెమ్మలపూడి జోస్పిన్ జోజిరెడ్డి వారి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడని కాట కార్తీక ఫిరిష దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నుండి విజయ దేవయ్య కుటుంబము శిల్పకి ఉద్యోగం మంచి మ్యాచింగ్, వివేకకి ఉద్యోగము మ్యాచింగ్, సునీల్ మంచి ఆరోగ్యము, మరి లేదా మంచి ఆరోగ్యము ఉద్యోగము కోసము వారికి మంచి పవనాన్ని కూడా కావాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. రమాదేవి ప్రసాద్ అప్పుబాలను విడుదల పొందటానికి కోనసీమ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుండెకల్లుండి కవుటికి రుక్మిణి వికాసుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి సునీత బాలరెడ్డి అప్పుబాధల విడుదల పొంది బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, తెలంగాణ నుండి బ్రాహ్మణపల్లి జ్యోతిరెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి రామంతపూర్లో బండల వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, అందోని గవర్నమెంట్ ఉద్యోగాల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ మరియు శ్రావంతి నికేష్ ప్రవళిక దేవానుగ్రహాని కోసము, తాడేపల్లి నుండి మంచుల లేదా దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి అరుణ బిడ్డకి దేవుడు అనుగ్రహించిన మేలులకు వందనాలు తెలియజేస్తూ, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరోన్ వారు నడిపించినటువంటి అరోన్ వరల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో అనేక మంది కస్టమర్స్ రావాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరి విక్టోరియా రాణి వినీక్ ఉద్యోగాని కోసము, మరియు కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దేవానుగ్రహాని కోసము, గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ బాలారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రషీత వరంగల్ నుండి ప్రార్థన సహాయం జ్ఞానప్రకాశకి సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నప్ప రెడ్డి విమల రాణి కుటుంబము వారికి సాలరీ పెండింగ్ బిల్లు ఉంది, ఆ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణీత ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి రమణపేట నుండి శారముల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి షరుణ సత్విద అకాడమీ స్కూలులో చాలామంది పిల్లలు రావాలని కోరుకుంటూ, మరియు వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, సుశీల ఉద్యోగము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పాడిపెండ్ల అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించబడిన బాధల నుండి విడుదల పొందటానికి, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాని కొరకు, ఒంగోలు నుండి ప్రకాష్ సరళకుమారి వినీల నవ్య ప్రకాష్ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ ఈదర నుండి కంచర్ల నీలయ్య అప్పబా విడుదల పొందటానికి, కుప్పమ్మ నుండి దశరథ నీలమ సంధాన భాగ్యాని కోసము, నల్గొండ సిస్టర్ అన్నమేరీ ఉదయ ప్రణది వారి దేవుడు అనుగ్రహించాలని, మరి యూఎఫ్ఏలో ఉండే రెడ్డి సురుది వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి తొగూరు ఆర్థర్ వి పాపమ్మ, టి వికాస్ సందీప్ కే ప్రియదర్శన్ టి విజయశ్రీ సింధూరం టి విహారన్ ఆర్థర్ వారు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి పవిత్రాత్మ అభిషేకం పడాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి
హైదరాబాద్ నుండి పూలమెట్టల అరుణ ప్రకాశ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అనిదా కిరణ్ బిడ్డల దైవభక్తితో నడవడానికి, వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులోని ప్రతి ఒక్కరిని దేవానుగ్రహం నింపబడటానికి, జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్, దీప్తి విదేశంలో వారికి వెళ్ళటానికి అన్ని కార్యాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఆరోగ్యమేరి తరుణ్కు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమో ఉందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయము కలవరపడడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చును, నా నమ్మకము చెడదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ పవిత్ర నిమిషములు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిస్ దేవానుగ్రహంతో చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం మహంబూర్ నగర్ నుండి టి అన్నమ దేవానుగ్రహాని కోసము, మడంబళ్ళ నుండి 50 రూబీ మంచి ఆరోగ్యాని కోసం, మడంబళ్ళ నుండి ప్రకాశమ్మ, సుందరరెడ్డి కాంచన వారి యూఎస్ఏలో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు నల్గొండ ఫెలీనా అలోషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారి కోరిక దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి, జోన్ ఫకీర్త్ దేవానుగ్రహాని కోసము, మరి దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయిన్ అవిన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీని దేవుడు దీవించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావ్ అనే మంచి ఉద్యోగాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుణమల లూర్దు కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఈద నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, ఈద నుండి గోల జ్యోతి కుటుంబంలోని బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, ఈద నుండి గొరమిచ్చు వినోద్ దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ రోఫ్లీన ఇన్నయ్య బాల డేవిడ్ బాల కీర్తి వారికి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఫరిదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ ఫ్రామంది చిన్నప్ప వారి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి అంచెల అఖిల ఆదిత్య దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ సుమలత శ్రావణ్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ సుందర నగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా హైదరాబాద్ ప్రార్థన సహాయుడు ఉన్నారు. కుటుంబ శాంతి సమాధానంతో పరస్పర అర్థం చేసుకునే కృప కోసము, ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డల దేవభక్తితో నడవడానికి, నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, కె ఆరోగ్యరెడ్డి, కె జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, కవిత శ్రీనివాసుడు హైదరాబాద్ నుండి బిడ్డలకి H1 విశ్వ దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగం అనుగ్రహించాలని కోరుకుంటూ, కుమారెడ్డి రోజారెడ్డి అఖిలరెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. భద్రాచలం నుండి చలవండి శ్రీనివాసు దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, సత్యావతి జయరామం మంచి ఆరోగ్యం కోసము, భద్రాచలం వై జయసుధ దేవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి శౌర్యుల ఆరోగ్యరెడ్డి కుటుంబము అందోని రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం శౌర్యులం అడిగి ఉన్నారు.
నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ దంపతుల దేవుడు అనుగ్రహించి కుమారుడైన బాలోమేషకు మంచి ఉద్యోగము మరియు రాహుల్కి మంచి సంబంధాలు అనుగ్రహించి ఈ అధికారులు విశ్వాదేవుడు చేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. బాల ట్రీఫా నల్గొండ బిడ్డలకు బ్రైట్ ఫ్యూచర్ అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అద్దూరి సురజన్ రెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతుల ఆశీర్ అనుగ్రహించాలని, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్ర కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్ హారదిగా వారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. వారందరిని అనుగ్రహించి అబ్బా తండ్రి యేసునామల పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యం నా మీదకి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడడు, శత్రువు నా మీదకి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవానుగ్రహాన్ని కోసము, మరియు విజయవాడ నుండి ప్రభారావు సింధు మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, విజయవాడని వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవానుగ్రహాన్ని కోసము, వెల్లటూరు మీరే రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వెల్లటూరు బేదు శ్రీకాంత్ నిర్మల జఫీక దేవానుగ్రహాన్ని కోసం అప్పబాదం విడుదల పొందటానికి, నల్గొండ చిన్నమ్మ ప్రవళికి గణమని ఉద్యోగం ప్రతి పేద కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ కరుణాశ్రీ దేవానుగ్రహం కోసము, నల్గొండ మేరీ స్టెల్లా ప్రసీత శౌర్య సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ మిథున్ ప్రియాంక దంపతులను అనుగ్రహించాలని, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు వారికి విశ్వ మరియు మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ ప్రేమ్ సాగర్ దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ దేవానుగ్రహాని కోసము, సాగరిగా నల్గొండ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సందీప్ కుమార్ అనారోగ్యమైన విడుదల పొందటానికి, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, యూకేలో నుండి ఆశిష్ రెడ్డి పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించాలని, యూఎఫ్ఎలో ఏరవ బాల రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాండి పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, అందులోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకు ఉద్యోగాని కోసము, వైశానుడు అందులోని అవినాష్ ఫాతిమా దేవుడు వారిని అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు జోసఫ్ ప్రేమ్ కుమార్ వైశానుడి ఉద్యోగాని కోసము, సంధ్యారాణి ననోజ్ కుమారుడికి ఉద్యోగాని కోసము, దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమోన్ వారి అప్పుబాను విడుదల ఉంది, కోర్టుల కేసు ముగించి బయటికి రావటాన్ని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా కోరైతే దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచ్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వరప్రకాశరావు వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రాజమ్మ దేవాని మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ రూబా హాఫ్కి ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ రోస్మేరీ ఫాండ్ ఆఫ్ దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత్ వారిని దేవానుగ్రహించాలని, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పోలరెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించిన వారు ఇప్పుడు యూఎస్ఏలో ఉంటున్నారు. వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పుబాదం విడుదల పొందడానికి, వరంగల్ ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారికి దేవుడు మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి ఫైరదాఫ్ ఉన్నారు మరియు సుహాని సాంబోల్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని,
తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి చదువుని సమయంలో భయం నుండి విడుదల పొందడానికి, విజయ మోహన్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రకాశం డిస్ట్రిక్ట్ మీరే రాణి అనితకి ఉద్యోగాన్ని, రెండు చుందల నుండి కానుగ మేరీ భవాని మౌనిక వారికి ఉద్యోగాన్ని, రెండు చుందల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగము, రామగుండమ్మ నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. వచ్చిన రోగ బాధల నుండి విడుదల పొంది మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, సాగితో హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అక్కడ మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అలన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి మంచి సెటిల్మెంట్ దేవుడు దయచేయాలని, ఆస్ట్రేలియా నుండి ఉషా అలానే కళ్యాణి జోన్ బి యుగంధర్ రెడ్డి వారిని అనుగ్రహించాలని, అమరావతి నుండి భారతి రమారావు బిడ్డలకి దైవభక్తి కలిగించాలని, పచ్చపల్లి గ్రామస్తుల ప్రార్థన సహాయం అడిగినారు. బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ సంతాన భాగ్యాన్ని కోసము, బెల్లారు నుండి షేక్ మీరి పర్వలిగా అనుష బిఫిన్స్లో ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని, భద్రాచలం నుండి సంధ్యాఫరణ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నాగలక్ష్మి సిహెచ్ వినయక్ విశ్వ గోవిందరావుక మంచి ఆరోగ్యము, మరి గుంటూరు నుండి స్ఫూర్తి రోఫీ బిడకి మంచి మ్యాచింగ్ విశ్వ దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రాత్మని వారిలోనికి వారి కుటుంబ సమస్యలోనికి పంపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందండి మరేమో ఉందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీகளில் ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను, నా హృదయము కలవరపడుడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చనను, నా నమ్మకం చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా గాగిలపూర్ నుండి తోమఫమ్మ చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, గాగిలపూర్ నుండి లిల్లిమేరు కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, గాగిలపూర్ నుండి అన్నమేరి దేవ అనుగ్రహాని కోసము, గాగిలపూర్ నుండి సెలెస్టిన్ అప్పబారి విడుదల పొంది దినేష్కి మంచి మ్యాచింగ్, మల్లవరప్ప అమిల్ రాజు కుమార్ రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకము, గుంటూరు నుండి కాదరింగ్ జీసస్ దేవారెడ్డికి యోసుల ఉద్యోగాను, గుంటూరు నుండి లోర్దు మేరీ యోసుల ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కుక్కపల్లి సురేష్ బాబు ఉద్యోగము కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ ప్రభాకరరావు ఆరోగ్యంకి ఇంటర్న్షిప్లో మంచి ఉన్నత విజయం పొందాలని, కానడాలో ఉన్నటువంటి శేషిబాబు చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, కానడాలో ఉన్నటువంటి ప్రణతి అవినాష్ రెడ్డి వారికి బిఫిన్స్ దేవుడు దీవించాలని, కానడా నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాన్ని కోసము, శ్రీకాకుళం విమల కుమారి దేవానుగ్రహాని కోసము, శ్రీకాకుళం జీవన రత్న ఎలిజబెత్ ద్వారా దేవుడు అనుగ్రహించాలి కోరుకుంటూ, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలకి మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలి కోరుకుంటున్నాం. ఖమ్మం నుండి టిఆర్ బాలారెడ్డి శాంతి దేవానుగ్రహాని కోసము, తాలేపల్లి ప్రకాశ్ ఫాతిమా సింధు దేవానుగ్రహాని కోసము, బి జనీద పి ఆనందబాబు బి షర్మల దైవభక్తిలో నడవడానికి కోరుకుంటూ, కర్నూలు నుండి జయన చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మిలిటరీ కాలనీ కర్నూలు సెంట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లిలో అందోని మార్తమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి, జయన దయాకర అన్నిద కర్నూలులో వారి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొలమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్,
వెలమేరి పౌలైన దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హృదయరాజు మంచి ఆరోగ్యం కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నయ్య లోకేష్ తమ్మికి బ్రైట్ ఫ్యూచర్, జైల్పూర్ రెడ్డి హైదరాబాద్ కుటుంబం శాంతి సమాధాన దేవాభిషేకాని కోసము, జోఫ్ మేరీ మరిదాసు రెడ్డి అఖిల్కి మ్యాచింగ్ మరియు మరిదాసు రెడ్డి అప్పు బాధను విడుదల పొందడానికి వారికి రావాల్సిన పైసా తిరిగి రావడానికి కోరుకుంటూ, జ్యోతి సురేష్ మేఘనకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసం, మనీషారెడ్డి దేవ సేవ చేస్తున్నాం ఆత్మతో నింపబడడానికి, తాలే చెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలే చెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటుతో దేవభక్తితో నడవడానికి, తాలేచరుడి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహాని కోసము, తాలేచరుడి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాలేచెరువు వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రైనియా దేవానుగ్రహాని కోసము, తాలేచెరువు సింగరాడ్డి బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి పూతోట ప్రభారావు ఆరోగ్యకి మంచి ఆరోగ్యము, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ప్రణీల్ రెడ్డి బిందు బ్రైట్ ఫ్యూచరు, సందీప్ రెడ్డి శృతి వారు చేసిన బిజినెస్ దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి శారద దేవాసేవ చేయడానికి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూబేష్కి పిఆర్ విశ్వ, గుంటూరు నుండి వాసవి కుమారి దేవానుగ్రహంతో అప్పు బాధలు విడుదల పొందడానికి, గుంటూరు నుండి మరణేని ప్రదీప్ రూబా ఆరది దేవానుగ్రహంతో మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించాలని, గుంటూరు నుండి టియా అన్నమ్మ ఫౌడ లహారి ఆనిట్రీఫా మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, ఈదర నుండి సౌజన్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఎంచాల నుండి అన్వేష్ సుస్మిత దంపతుల దేవుడు దీవించాలని, ఎంచాల నుండి జోఫ్ మేరీ వినిఫింటికి మంచి ఆరోగ్యము దయచేయాలని, జర్మనీ నుండి సింధు చందన రెడ్డి లయోన్ ఆయుష్ వారికి దేవానుగ్రహానికి, చందన రెడ్డికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్విక్ ఈ పదోద రద్దు చదువుతున్నాం ఉన్నత విజయం పొంది వారిలో ఉన్నటువంటి హౌస్ అమ్మడిపోవటానికి, గాగిలపురం నుండి పోతురెడ్డి శ్రావణ జోసఫ్ చౌరిరెడ్డి పిఆర్ఓ విశ్వ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల వేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3 సైన్యము నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయము కలవరపడడు, శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చును, నా నమ్మకము చెడదు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధులు సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా తాలే చెరువు తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రోమణ విడుదల పొంది సంతాన భాగ్యాన్ని కోసం, తాడేపల్లి పద్మావతి షార్మల మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లి ప్రమీల దేవానుగ్రహాని కోసం, తాలే చెరువు సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసం, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం, తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవానుగ్రహాని కోసం, తణుకు నుండి ఇన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, శేషిబాబు నిర్మలదేవి దైవ సేవ చేయడానికి కోరుకుంటూ, తిరుపతి నుండి అనిత బిడ్డలకు దైవభక్తితో మంచి ఉద్యోగం దయచేయాలని, డొండు విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయల్కి ఉద్యోగాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య కుటుంబంలో శాంతి సమాధానం కోసం, హేతుమారి యుఎఫ్ల ఉద్యోగాని కోసం, జండు జ్యోతి ఏర్వ శివరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కర్తి రామలక్ష్మి అనంతరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని,
నల్గొండ శ్యామల ప్రీతి ఆరోగ్యం ప్రమోషన్లో మంచి ప్రమోషన్ దేవుడు దయచేయాలని, స్టెల్లా మేరీ ప్రణతికి జ్యోతికి ఉద్యోగానికి కోసం నల్గొండ ప్రార్థన సహాయం అడిగినారు. సుధారాణి నల్గొండ నుండి మంచి వారు చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ దేవానుగ్రహాని కోసము, తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డి మంచి ఆరోగ్యము, ఏరవల్లి ఊరుదు మేరీ దేవానుగ్రహాని కోసము, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కు మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, సునదారెడ్డి రషిత్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి వి క్రాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మా దివ్యారెడ్డి క్రాంత్ జఫీకా జోయిసన్ దేవానుగ్రహాని కోసం, వరప్రకాశరావు మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, మరియు రత్నమేరి బాల సాహిత్యుల వారికి దేవానుగ్రహాని కోసము, మరియు కోనసీమ నుండి రాలజాని దుర్గప్రసాద్ కుటుంబాన్ని అప్పుబని విడుదల పొందటానికి, మరియు కోనసీమ నుండి తాలెపొడి ప్రదీప్ కుమారు రాళ శ్రీదేవి చిత్త ప్రకారం కొత్త జీవితాన్ని నడిపించడానికి, హత్వాయి నుండి విజయ ప్రణయ్ మిథిల్ దేవానుగ్రహాని కోసం, హత్వాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యము, హత్వాయి నుండి ఇన్నఫమ్మ బిడల దేవభక్తితో నడవడానికి, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నిజామాబాద్ నుండి అరుణ రాజు కిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి రిద్వితిక్ ప్రభుద వారికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి ఇస్రాయేలు మేరీ ఫిలోమినా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, ఒంగోలు నుండి లంకటపాటి రమణ దేవానుగ్రహాని కోసం, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎస్ ఉద్యోగాని కోసం, పిరంగిపురం నుండి అలెన్ సుందరమ్మ సతీష్ నడిపించిన సాఫ్ట్వేర్ బిఫిన్ ఫిలోబా అనేక మంది కస్టమర్స్ రావడానికి, మరపల్లి నుండి కవిత అజయ్ ఉద్యోగాని కోసము, మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్ రవి తేజ, కీర్తి ఎఫ్ మేరీ నిగారిగా రిత్యుమ్మ వారికి దేవానుగ్రహాని కోసము, మరియు నవీన్ ఫరీదా మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, పవిత్ర అజిత్ రెడ్డి చేసిన బిఫెన్స్ అనుగ్రహించాలని, ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాని కోసం, ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసం, ప్రియాంక ఉద్యోగాని కోసము, హైదరాబాద్ పుష్పాంజలి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బాదండ్రి వేసినామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండని మరి ఏమవందనము, ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవలం ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యం నా మీదకి దండెత్తి వచ్చును, నా హృదయం కలవరపడడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చును, నా నమ్మకము చెడదు. అంబా తండ్రి యేసునామములో ఈ వాక్యమికి ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా వైశాఖ నుండి పిహెచ్సి శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ పొలమర్ ఫెర్టి జ్ఞానప్రకాశ్ బిడకి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలు దేవభక్తితో నడవడానికి, అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి సింగరాయ్ బఫాని పాఫ్కా మేరీ దేవానుగ్రహాని కోసము, రజని ఇన్నారెడ్డి కుమారుడు నిఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీదాసు సుశీలమ్మ హరి మురళి వారిని దేవుడు అనుగ్రహించాలని, నూతనపల్లి డి రాజు సౌజన్య సంతాన భాగ్యముతో నింపి ప్రవీణ్ నందిని జయశ్రీ కుటుంబాన్ని అనుగ్రహించాలని, డోనిలో నుండి శేఖర్ రెడ్డి ఉషారెడ్డి వారికి రావాల్సిన పైసా దేవుడు అనుగ్రహించాలని,
నాగర్ కర్నూలు భయపడి ఆరోగ్యం మీద దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, కరీంనగర్ నుండి అందోని రెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ హైదరాబాద్ నుండి ఏరవ షోరెడ్డి గారికి ఉద్యోగము, జడ్చర్ల లేదా అప్పు విడుదల పొందడానికి, 2 అందోనమ్మ మంచి బ్రైట్ ఫ్యూచరు, కల్లపల్లె శైలజ చేసిన వ్యవసాయంలో దేవుడు దీవించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధాన దైవ సేవ చేసిన సమయంలో వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యము, బాటగిరి నాగమణి ప్రసాదరావు అనుగ్రహించాలని, భార్గవరెడ్డి శైలజ మంచి ఆరోగ్యాన్ని కోసము ఖమ్మం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. గల్గొండ మంచుల అరుణరెడ్డికి మంచి ఉద్యోగం దేవుడు చేసి అనుగ్రహించాలని, గల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి దేవుడు అనుగ్రహించే మేలుకి వందనాలు తెలియజేస్తూ, గుండెకల్లి గురువు అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి గోటపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ వారిని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ గోబ కుస్మ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ సౌమ్య భవాని వినీష్ రెడ్డి దేవుని అనుగ్రహించి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సిఎఫ్ఏ కాంగ్రెషన్ అనారోగ్యంతో నమ్మగారుల ప్రార్థన సహాయ అడిగినారు. మరి ముఖ్యంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్ఫిండీనా, సిస్టర్ జ్యోతి వారిని అనుగ్రహించి వారి దైవ సేవలో నిమిత్తమై ఉండే వరము అనుగ్రహించాలని, ఆ కాంగ్రెషన్కి సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమలమ్మ గారు వారి బృందం ప్రార్థన సహాయ అడిగినారు. అదే కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ షౌరులమ్మ గారు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్తుని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 27:3. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చెను, నా హృదయము కలవరపడు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చెను, నా నమ్మకము చెడదు. అంబా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరూ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ వెల్డింగ్ చేసినందున బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మీరి భాస్కర్ రెడ్డి ప్రబలిగాకి దేవుడు అనుగ్రహంతో బ్రైట్ ఫ్యూచర్ దయచేసి వారి యొక్క ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, మీరేమకి మంచి ఆరోగ్యం, మీరికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కటవ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునీత దైవానుగ్రహాని కోసము, ఏరవ నిర్మల జ్యోతి గౌదరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ అన్న మేరీ వినయ్కి విశ్వ కోసము, అశోక్ రెడ్డి స్పందన దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ బాల స్పందన ప్రదీప్ రెడ్డి వారికి విదేశమైన మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఫాతిమా దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జి లూర్ద్ మేరీ అంతోని రెడ్డి పీటర్కి యూఎస్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి సింగా విజయమోహన్ రెడ్డి బామలి కుటుంబాన్ని అనుగ్రహించాలని, హైదరాబాద్ జంగం ఆరోగ్యమ్మ కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ దయచేసి అఖిల్కి మంచి మ్యాచింగ్, అంతోని రెడ్డి లూర్ద్ మీరు అనుగ్రహించాలని, అరుణాకాంత్ ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి వారికి ఉద్యోగాని కోసము, మరియు భవాని గురువారెడ్డికి అప్పు విడుదల పొందడానికి, దిలీవి అన్వేషరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు కాంసు విజయమోహన్ కుటుంబంలో క్షేమంతో నింపబడడానికి, మరియు
మల్లవరపు జోసఫ్ అప్పువాదడు విడుదల పొందడానికి, మరియ కావి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియాంక ఉద్యోగము, ప్రవీణ్ ప్రణది దంపతులను దేవుడు అనుగ్రహించాలని, పాస్టర్ సాముల్ రాణి దేవానుగ్రహంతో కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండేటట్టు అనుగ్రహించాలని, సుందరనగర్ ఏరవా చిలివమ్మ బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి దేవానుగ్రహాని కోసము, విజయ జోజరెడ్డి బిడ్డలు దైవభక్తితో నడవడానికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, విజయ మేరీ ప్రశాంత్ కుమార్ ప్రశిషి విహార్ దైవభక్తితో నడవచ్చి మంచి ఆరోగ్యం దయచేయాలని, విజయ నిర్మల జోనిఫ్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, అబాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేద్దాన్ని మరి ఏమవందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేంటి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు కామెంట్స్ ద్వారా మనకు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మనకు ఈ ఆరాధన సమర్పించి ప్రార్థిస్తాం. నా కృపా ప్రాతకాల సూర్యుని వల్ల మీపై ప్రకాశించను, మీ గాయములు త్వరగా మానును, మీ నీతి మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం మీ వెంట వచ్చును. అబాదండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు ఆనందమయ యోగ్యతని బట్టి ప్రేయర్ గిఫ్ట్ కమెంట్స్ ద్వారా అడిగినటువంటి వారందరినీ సమర్పిస్తున్నాం. ప్రభు వారందరూ అనుగ్రహించమని, మరి ముఖ్యంగా అనిల్ రెడ్డి, బోయపాటి ట్రీఫా, రాజేష్, మరి చండి ఫిరాజ్, గోల్మారి ప్రకాష్, గుండెక్కల కుస్మా ఇన్నయ్య, మరియు జయశ్రీ, కండబాట్ల శైలమ్మ వారి ఉద్యోగాని కోసము, మరియు మారంపొడి సుజాత బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, జులారి వేణి కుటుంబ శాంతి సమాధానం కోసం, మరియమ్మ కుమారుడు ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన దేవానుగ్రహాని కోసం, బిడ్డల జ్యోతి బిడ్డలకి ఉద్యోగము, పునుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది కుమారుడుకు మరియు చెల్లికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, పుట్టి బాల ట్రీఫా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, రండం జోజిరెడ్డి దేవానుగ్రహాని కోసం, శైలబిండల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్, శిలివా శివరెడ్డి దైవానుగ్రహాని కోసము, సుశీల దైవానుగ్రహాని కోసము, మరి తుమ్మ పద్మ కుటుంబంలో సమస్యలను విడుదల పొందడానికి, టోన్ ఫోన్ పింక్ యూరోడ్ ప్రార్థన సహాయం అడిగినాను. ఫిరిదారెడ్డి దైవానుగ్రహాని కోసం, వట్టి శౌరులు దైవానుగ్రహాని కోసం, మేరీ సుమంద్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సత్యప్రకాశ్ రెడ్డి, అనితకి గ్రీన్ కార్డ్ దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ప్రభు సన్నిధిలో సమర్పించి, అబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. మీ పవిత్ర రక్తముతో వారందరూ కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. అబాదండ్రి యేసునామములో మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు నడిపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. మమ్మల్ని అందరినీ ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి. అమ్మ మరియమ్మ గారా, మాకు తోడుగా ఉండి నడిపించండి. ఎలారా మనం అర్పించినటువంటి సమర్పించి ప్రతి ఉద్దేశముల కోరికలను కూడా అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పించి ప్రతిష్టా జపం చెప్పుకుందాం.
దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి మా తల్లి, మేము మేము మా కుటుంబమును కుటుంబమును, మా సంఘమును మా సంఘమును, మేము సమస్త సమస్త లోకానికి తల్లిగాను తల్లిగాను, రాజ్ఞిగాను, యేసు ప్రభు మరియు సకల సకల మోక్షవాసుల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరుద దేశము నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్యరక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పోయిన బుధవారం నుండి వడకమ్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించాలని, ఇంకా ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రాబోతున్న పెద్ద గ్రూప్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఈ ఆలయాన్ని గురించి విన్నప్పుడు గుంపులుమ్మల రావటానికి కోరిక అనుగ్రహించమని పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన బిషప్ తండ్రి గారు, గురువులను, అమ్మగారులను, ఉపదేశి గారు అందరిని నిండుగా అనుగ్రహించి దైవ సేవల వారు అనుదిన ఆత్మ పొంది ప్రతి నిమిషం దేవుని స్తుతించి దైవ సేవ చేయడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ నిమిషములో దేవుడు అనుగ్రహించిన ప్రతి మేలులను మన కుటుంబానికి రావటానికి ఆరాధన ఆశీర్వాద సమయంలో మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఈ వారం మనం చేయబోచిన ప్రతి పనిలో నేను కూడా సమర్పించి ప్రార్థిస్తాం, ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. ఆవే మరియా కన్యా మరియమ్మా, ఆవే మరియా కన్యా మరియమ్మా. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా. తరతరముల వారు పాడున్ భాగ్యవతి అమ్మా, జపమణిమాలలో పొగడున్ పుణ్యపూరితయమ్మా. తరతరముల వారు పాడున్ భాగ్యవతి అమ్మా, జపమణిమాలలో పొగడున్ పుణ్యపూరితయమ్మా. దివ్యోద్యానమయన్నమ్మా దేవుడు నివసించే, పుణ్యాశ్రమమయ్యన్నమ్మా ప్రభువును పోషించే. దివ్యోద్యానమయన్నమ్మా దేవుడు నివసించే, పుణ్యాశ్రమమయ్యన్నమ్మా ప్రభువును పోషించే. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా.